జై శ్రీరామ్. 7.5 దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ ప్రస్థానంలో సాంస్కృతిక ఔన్నత్యం, రాజకీయాలు, సామాజిక అంశాలు, వర్తమాన సమస్యలు, కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, పర్యావరణం వంటి పలు అంశాలను చర్చించే విలువైన ఎన్నో వ్యాసాలను జాగృతి అందిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరెందరో చందాదారులుగా చేర్పించడానికి సులువుగా ఉండేలా జాగృతి యాప్ని సిద్ధం చేయటమైంది. మీ ప్లేస్టోర్లో జాగృతి వీక్లీ అని సెర్చ్ చేస్తే జాగృతి లోగో కనిపిస్తుంది. యాప్ మీద ట్యాప్ ఆర్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లాగిన్ ఎడమ వైపున 3 గీతలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ ఆర్ ట్యాప్ చేసి అక్కడున్న లాగిన్ ఎంపికపై క్లిక్ ఆర్ ట్యాప్ చేస్తే లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో 2 రకాలుంటాయి. తెరపై కనిపించే యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ కావటం. 2 ఓటీపీతో లాగిన్ కావటం. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ విత్ ఫోన్ నంబర్ పైన ట్యాప్ ఆర్ క్లిక్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేస్తే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు. మొదటిసారి లాగిన్ కాగానే పాస్వర్డ్ మార్పు చేసుకోమని ఆప్షన్ వస్తుంది. మార్పు చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వాలి. డాష్బోర్డ్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఐడి, నేమ్, ప్రొఫైల్ స్టేటస్, స్టార్ట్ ఎండ్ డేట్ అండ్ రిసీట్ అమౌంట్ వివరాలు కనిపిస్తాయి. ప్రొఫైల్ మేనేజ్మెంట్, వ్యూ ప్రొఫైల్, సబ్మిట్ టు జాగృతి, చేంజ్ పాస్వర్డ్ అనే ఎంపికలుంటాయి. వ్యూ ప్రొఫైల్ 1 చిరునామా, అమౌంట్ వివరాలు ఉంటాయి. 2 చిరునామా మార్పు పైన ఉన్న జాగృతి లోగో పక్కన ఎడిట్ ప్రొఫైల్ని క్లిక్ ఆర్ ట్యాప్ చేయండి. పోస్టల్ అడ్రస్ ఇచ్చి పిన్ కోడ్ టైప్ చేస్తే రాష్ట్రం, జిల్లా వివరాలు వాటంతటవే వస్తాయి. మండలం, సబ్ పోస్ట్ ఆఫీస్, సంఘ విభాగ్, జిల్లా, ఖండ ఆర్ నగరాలను మీరు ఎంపిక చేసుకోవాలి. సబ్మిట్ టు జాగృతి, చందా రెన్యూల్ కోసం రెన్యూల్ ఆప్షన్ మీద క్లిక్ ఆర్ ట్యాప్ చేస్తే డ్యూరేషన్ 1 year లేదా 5 years సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ పోస్ట్ కాకుండా సంచిక రిజిస్టర్ పార్సెల్ ద్వారా అందుకోవాలంటే ₹624 అదనంగా చెల్లించాలి. డ్యూరేషన్ ఆప్షన్ కింద ఉన్న మ్యాగజైన్ పోస్ట్ ఎంచుకుంటే 850 + 624 మొత్తం ₹1474 చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ని ఎంచుకుని మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్ మొదలైన పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటి ద్వారా చెల్లించవచ్చు. అమౌంట్ సక్సెస్ అయిన తర్వాత రిసీట్ నెంబర్, సంచిక ప్రారంభ తేదీ కనిపిస్తాయి. డాష్ బోర్డ్కి వెళ్ళి చూసుకుంటే రెన్యూల్ వివరాలు కనిపిస్తాయి. చేంజ్ పాస్వర్డ్ ఎంచుకుంటే ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎంపికలు కనిపిస్తాయి. వీటి ద్వారా అక్కడున్న సూచనల్ని అనుసరించి మీకు అవసరమైనవి మార్చుకోవచ్చు. సపోర్ట్ టికెట్, మీకు ఏదైనా సమస్య ఉంటే ఇందులో నమోదు చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ టికెట్, నేచర్ ఆఫ్ టికెట్, రెన్యువల్ రిలేటెడ్, లాగిన్ రిలేటెడ్, అడ్రస్ రిలేటెడ్ అనే ఎంపికలు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిందే ఎంచుకోండి. సబ్జెక్టు వద్ద సంబంధిత వివరం రాయాలి. మెసేజ్లో మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సబ్మిట్ చేస్తే టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మై టికెట్స్, ఇక్కడ మీరు మీకోసం జనరేట్ అయిన టోకెన్ నెంబర్ వివరాలు చూడొచ్చు. జాగృతి సిబ్బంది తీసుకున్న చర్యల వివరాలు ఇందులో ఉంటాయి. అబౌట్ అస్, సంస్థ వివరాలుంటాయి. ఫీడ్బ్యాక్, మీ స్పందనను తెలియజేయచ్చు. కాంటాక్ట్ అస్, జాగృతి సిబ్బందిని సంప్రదించాల్సిన వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్, సంస్థ సోషల్ మీడియా వివరాలు ఉంటాయి.